సో ఏబి వెంకటేశ్వరరావు గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే కాదండి, ఆయన కూటమి గవర్నమెంట్ను కూడా చురకలంటించారు. ఇంకా మాట్లాడితే రైతుల్ని బీ కాషియస్ అని చెప్పేసి హెచ్చరించారు కూడా. ఈ ప్రభుత్వం కూడా మీ పట్ల పూర్తి సానుకూలంగా ఏమీ లేదు, ఇంకా మాట్లాడితే కృతజ్ఞతాపూర్వకంగా కూడా లేదు, మీరు చేసినటువంటి త్యాగానికి తగ్గ రెసిప్రోకేషన్ ఏమి అక్కడి నుంచి రాలేదు అని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ 18 నెలల కాలంలో కూడా మీకు చేయాల్సినంత చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఎప్పుడైతే సెకండ్ రౌండ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అన్న ప్రపోజల్ ముందుకొచ్చి రైతుల యొక్క సపోర్ట్ కావాలి, అటు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ తీసుకున్నటువంటి రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా, అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్లో నుంచి రైతుల నుంచి కూడా పూర్తి స్థాయి సహకారం అందాలి. కాబట్టే రైతుల దగ్గరికి ఇప్పుడు ప్రేమతో ఆప్యాయతతో వస్తున్నారు, మీ సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు, దాన్ని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడో చేయాల్సింది చేయకపోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేస్తూనే ఉంది. కాబట్టి మీకు న్యాయం జరగడమే ప్రధానంగా, అలాగే మీకేమన్నా అన్యాయం జరిగితే ఎవరో వచ్చి మీకు మద్దతుగా ఉంటారని అనుకోకండి, మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి, ఏ జిల్లా వాళ్ళు వచ్చి మీతో పాటు ఏమి పోరాడరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మరి దీన్ని పాజిటివ్గా తీసుకుంటుందా కూటమి గవర్నమెంట్, తీసుకోదా అని చెప్పేసి అది ఇక వాళ్ళ ఇష్టం. ఎందుకనంటే ఆయన టీడీపీకి అనుకూలమైనటువంటి మనిషిని ముద్రపడినా, దానికి తగ్గ ఆయన శిక్ష అనుభవించిన ఆయన మాత్రం వాస్తవాలకి దగ్గరగా ఉంటాడు అనేది ఆయన మాటల్లో ఆయన చేతల్లో కూడా కనపడుతోంది. సో దానిలో భాగంగానే అవసరమైతే ఆయన కొత్త రాజకీయ పార్టీకి కూడా సిద్ధపడుతున్నాడు అని చెప్పేసి చెప్తాను. సో దీన్ని బట్టి ఆయన ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద అమరావతి రైతుల యొక్క సమస్యకి గళవెత్తాడని చెప్పేసి అనుకోవాలి, టీడీపీ తరఫున కాదు అని చెప్పేసి దాన్ని బట్టి అర్థమవుతుంది. సార్ ఓవరాల్గా ఎలా చూడాలి? అలాగే ఇది యాక్చువల్గా దీని గురించి 2-3 సార్లు మనం డిబేట్ చేసేసాం. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే షాకింగ్ రెవల్యూషన్స్, షాకింగ్ కామెంట్స్ అని అమరావతి చేశాడో, జాతీయ స్థాయిలో దద్దరిల్లాలని చెప్పేసి, లేకపోతే కేంద్రానికి బాగా అర్థం అవ్వాలనుకున్నాడు, మరి ఏమో తెలియదు, కానీ ఇంగ్లీష్ మీడియాని పిలిచి మరీ ఇంగ్లీష్లో చక్కగా దేశం అంతా అర్థమయ్యేలాగా చెప్పారు. అలాగే ఏబీ ఒక మాట కూడా అన్నాడండి, అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పక మనస్ఫూర్తిగా ఏం మద్దతు ఇవ్వలేదు అమరావతికి, ఇది అసెంబ్లీలో కానీ ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు కూడా ఇష్టంగానే ఇచ్చారు. ఇది అసలు ఆయన యొక్క అసలు నైజం, ఇప్పుడు బయట పెట్టుకున్నారు. ఇప్పుడు కంటే ఏం లేదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే ఇప్పుడు పదవి పోగొట్టుకున్న తర్వాత కూడా. సార్ మరి ఆయన మాటల్ని అమరావతి రైతులకి అండగా నిలబడటానికి ఆయన వెళ్ళారు, పార్టీ తరఫున కాదని క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఓవరాల్గా ఎలా చూడాలి సార్? సో బాజీ గారు, ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే నా వాయిస్ వినిపిస్తుందండి సురేష్ గారు? సురేష్ గారు వినపడుతుంది సార్, వినపడుతుంది, క్యారియన్. వినిపిస్తుందండి? వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది. ఓకే సార్. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్ ఉన్న ఇతర ప్యానలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఏబీవీ కొత్తగా ఈవేళ నిన్న ఈరోజు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. గతంలో కూడా ఆయన పలు దఫాలుగా ఆయన మార్కు కామెంట్స్ తోటి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఏంటంటే ఒక భిన్నమైన ఆలోచనతోటి భిన్నమైన మెసేజ్ ఇచ్చారు సార్ రాష్ట్రానికి. అదేంటంటే తాను కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నాను అనేది. సరే, ఇది పక్కన ఉంచితే మీరు చెప్పిన విషయాల్లో గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఖరి కానివ్వండి, ఆయన అమరావతి పట్ల, రైతుల పట్ల, అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత క్రమంలో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని కూడా భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి టీడీపీ వైపుకి మళ్లించే కార్యక్రమంలో కూడా భాగస్వామి అయ్యారని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి మీడియాలో అప్పట్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తోటి వేధింపులకు గురవటం, ఆయన సస్పెండ్ కావటం,
అవన్నీ కూడా జరిగినాయి, మనం అందరికీ తెలిసిన అంశాలే. అయితే ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఫేవరబుల్ గా మాట్లాడుతూ వచ్చారు. అందరూ అనుకున్నారు ఆయన తెలుగుదేశం పార్టీకి, కూటమికి చాలా ఫేవర్ గా ఉన్న మనిషి ఆ, అనేసి. తర్వాత మరి ఆయన అందించిన సహకారానికి కానివ్వండి, లేకపోతే ప్రో టీడీపీగా ప్రవర్తించిన విధానానికి కానివ్వండి, ఆయనకి మంచి పదవి ఇస్తారని చెప్పేసి అందరూ ఊహించుకున్నారు. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2024లో, 24 తర్వాత. అయితే ఏంటంటే ఆయనకి ఆశించిన ఆయన రేంజ్కి తగిన పదవి ఇవ్వకుండా ఆయనకి కేవలం పోలీసు కార్పొరేషన్ కి ఒక చైర్మన్ గా ఒక నామినేటెడ్ పోస్ట్ తోటి సరిపెట్టే పరిస్థితిని ఆయన అవమానంగా ఫీల్ అయినట్టు కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి. ఆయనతో సమకాలీకుడైన ఠాకూర్ ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి ఈయన్ని పక్కన పెట్టి మరి ఆ చిన్న ఏదో నామమాత్రపు ప్రాధాన్యత లేని కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారని చెప్పేసి అప్పట్లో కూడా ఆయన అలగటం జరిగింది. అలిగినట్టు సన్నిహితుల దగ్గర కూడా బాధపడినట్టు కూడా అందరం విన్నాం. ఈ నేపథ్యంలో ఆయన అమరావతి గళం మళ్ళీ స్టార్ట్ చేశారు. అమరావతి రైతులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. ఆ అన్యాయం జగన్మోహన్ రెడ్డి కాలం నుంచి ఆ అన్యాయం వీళ్ళు కూడా కొనసాగిస్తా ఉన్నారు. మరి అప్పట్లో 33,000 ఎకరాలు తీసుకున్న రైతులకు సరైన న్యాయం చేయలేదు, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చలేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయన వాయిస్ గా చెప్తా వచ్చారు. నాతో పాటు చాలా మంది రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళందరూ కూడా ఏంటి ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కారణం ఏంటి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఈ రోజు ఆయన చేసిన ప్రకటనలు ఏదైతే రాజకీయ పార్టీనైనా వెనకాడని పెట్టడానికి అనే అనే ఒక వార్త వెనక ఇప్పుడు ఆయన గతంలో ఆయన మాట్లాడింది రాజధాని రైతులకు మీద ప్రేమతోనా, లేకపోతే ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి అమరావతిలో రైతుల పట్ల రెండు ప్రభుత్వాలు చేసిన దగా కానీ, చేస్తున్న మోసాలు కానీ, లేకపోతే అన్యాయాలు కానీ, వీటిని బేస్ చేసుకొని ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన మనసులో దానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అమరావతి రైతుల్ని అడ్డు పెట్టుకొని అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఆయన వ్యాఖ్యానాల పట్ల. నిజం అయితే కావచ్చు, రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆయన రాష్ట్రంలో ఇప్పుడు 3 పార్టీలు కలిపి ఒకటే కాబట్టి ఒక పార్టీయే, రెండో పార్టీ జగన్మోహన్ రెడ్డి, మూడో పార్టీ కాంగ్రెస్, 4వ పార్టీగా ఒక కొత్త పార్టీ వస్తుంది. మరి పెట్టుకోవచ్చు, తప్పులేదు, స్వాగతిస్తాం అందరం కూడా. కాకపోతే ఒక 4వ పార్టీ ఈ రాష్ట్రంలో పెట్టబడి అది ఫ్లరిష్ అయ్యి ప్రజలకి సమస్యల్ని ప్రజల కోసం పోరాటం చేసే స్పేస్ ఈ రాష్ట్రంలో ఉందా అనేది ఒక క్వశ్చన్. అయితే చూస్తే కనుక ఇవాళ అటువంటి పరిస్థితి ఏమి ఉన్నట్లు కనిపించట్లా. ఒకవేళ ఆయన కనుక పార్టీ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి ప్రజల్లోకి వెళ్ళి చేసినప్పటికీ కూడా ఆయన ఏం సాధించగలుగుతారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్ టైం ఏం సాధిస్తారు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఆయన చీల్చగలుగుతారు, లేకపోతే పడకుండా చూడగలుగుతారు. దానివల్ల జరిగేదేంటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషణ చూసుకుంటే గనక నిజంగా ఆయన కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తితో మాట్లాడుతున్నారా, లేదా లోపాయికారిగా కూటమి ప్రభుత్వానికి మేలు చేయాలని చెప్పేసి ఒక గ్రౌండ్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ జరుగుతుందా అనేది అనుమానాలు కలుగుతున్నాయి సురేష్ గారు. అయితే ఏంటంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి కూడా ఆయన ఒక గొప్ప ఫలితాలు అయితే వచ్చే అవకాశం లేదు. అందరికీ హక్కు ఉంటుంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఒక విశ్లేషణ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక 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 ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన సాధించడం చాలా కష్టం. ప్రస్తుతం పరిస్థితుల్లో రాజకీయ పార్టీ పెట్టి మనగలగటం అనేది అంత తేలిక కాదు. ఆర్థిక అంశాలు కానివ్వండి, ఇంకా రాజకీయ అంశాలు కానివ్వండి, అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈయన పార్టీ పెట్టి ప్రత్యేకంగా ఒక మెసేజ్ నేను సాధిస్తాను, ఇది చేయగలుగుతాను అనే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఆయన చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇవాళ ఏదైనా కానీ పోట్లాడాల్సింది, అడగాల్సింది, కొట్లాడాల్సింది ప్రభుత్వంలో ఉన్న పార్టీలతోటి. ఈ 3 పార్టీలతోటి కొట్లాడాలి, ప్రజలు అదే ఆశిస్తారు తప్ప
కొత్తగా పార్టీలు పెట్టి, ఎందుకంటే మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ పార్టీగా, నేషనల్ చామ్ ఉన్న జాతీయ పార్టీగా మేము ఎంతవరకు పోరాడుతున్నాము, ప్రజల్లో ఏ రకమైన గెయిన్ సాధిస్తున్నాము అనేది చూస్తున్నాం. కాబట్టి నేను చెప్తున్నాను, ఈయన పార్టీ పెట్టినా కానీ పెద్దగా ఫలితాలు వచ్చే అవకాశం ఏం లేదు. కాకపోతే మళ్ళీ అది చేకూర్చే విధంగా అది పరిణమిస్తుంది అనేది నా నా అభిప్రాయం సురేష్ గారు. కాబట్టి ఏంటంటే రాజధాని రైతుల సమస్యలు ఏమైనా ఉంటే తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. అది నిజంగా అవసరమా? ఎందుకు అవసరం? అసలు మొదటి విడత 33,000 ఎకరాల్లో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, అవన్నీ అడగమనండి. ఆయన అడగమనండి, నిజంగా అవి అడగమనండి. మళ్ళీ రెండో విడత దేనికి, రెండో విడత ఏం చేస్తారు అని. వీలైతే ఇప్పుడు కొంతమంది రైతుల దగ్గర లాక్కుంటున్నారు భూములు, ఇవ్వకపోతే లాక్కునే పరిస్థితి కూడా ఉంది కొంచెం అక్కడక్కడ. ఆ లాక్కునేకుండా చేయమనండి. అట్లాగే సేకరించిన భూమికి న్యాయం జరిగేటట్టు చేయమనండి. ఇచ్చిన రైతులకి న్యాయం జరిగేటట్టు ప్రశ్నించమనండి. తప్పులేదు, రైతుల పక్షాన బయట పోటాడమనండి, వాళ్ళతో పాటు ఉద్యమం చేయమనండి. కాకపోతే ఏంటంటే ఒక రాజకీయ ప్రయోజనాలను ఆశించి, రాజకీయ లబ్ధికు మనసులో ఉద్దేశం పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేస్తే కనుక అందరికి అర్థమైపోతుంది ఆయన ఆశించిన ఫలితాలు సాధించలేడు అనేది నా ఉద్దేశం సురేష్.